అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. డబ్బు, పేరు, పదవులు ఇవన్నీ అర్థాలు మాత్రమే. పరమార్థాన్ని తెలుసుకోవడానికి జీవన గమ్యాన్ని చేర్చగలిగేవాడు గురువు మాత్రమే అని చెప్పే కథ ఇది. ఓ మహానగరంలో ఓ గురువుగారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ ధర్మ ప్రబోధం చేస్తుండేవారు. మహాసంపన్నుడొకడు ఆ గురువుగారి దగ్గరికి వచ్చి, అసలు గురువు అవసరమా? గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి అని ప్రశ్నించాడు. గురువుగారు నవ్వుకొని మీరేం చేస్తుంటారని అడిగారు. నాకు అతిపెద్ద సూపర్ బజారు ఉన్నది అని సమాధానమిచ్చాడు సంపన్నుడు. అయితే ఒకసారి మీ సూపర్ బజారుకు నన్ను తీసుకువెళ్ళండి అని గురువుగారు అడిగారు. ఇద్దరూ కలిసి సూపర్ బజారుకు వెళ్లారు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది. 7 అంతస్తుల పెద్ద భవంతి. అందులో దొరకనిదంటూ ఉండదు. దానిని చూసిన గురువుగారు నవ్వుకున్నారు. అక్కడే ఈ సంపన్నుడు ఆవులను, కుక్కలను పెంచుతున్నాడు. ఆ మందలోంచి ఒక ఆవును సూపర్ బజార్ లోపలికి వదలవలసిందిగా గురువుగారు కోరారు. కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టారు. అది అన్నీ తిరుగుతూ చివరకు ఒక మూల ఆకుకూరలు, కూరగాయలు తిన్నది. పండ్ల దుకాణంలోకి వెళ్ళింది. కడుపు నిండా తృప్తిగా మేసింది. 2 గంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది. తదుపరి తను పెంచుతున్న కుక్కను లోపలికి వదలమని కోరారు గురువుగారు. దానిని కూడా లోపలికి పంపారు. అది కూడా తిరుగుతూ వాసన చూస్తూ 3వ అంతస్తులో మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్ళింది. తృప్తిగా తినేసింది. 3 గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపుకుంటూ యజమాని దగ్గరికి వచ్చేసింది. ఈసారి ఒక సామాన్యుడిని పిలిచి నీకు నచ్చిన దానిని తీసుకో అని చెప్పి పంపారు గురువుగారు. ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నింటినీ చూసి ఉక్కిరిపిక్కిరైపోయాడు. ఏం తీసుకోవాలో అర్థం కావడం లేదు. 2, 3, 4 గంటలు గడిచిపోయినా బయటకు రావడం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటకి చేరుకున్నాడు. నెత్తి మీద చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్థం కావడం లేదు. ఈ వస్తువులన్నింటినీ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అన్నాడు ఆ వ్యక్తి. దీనిని విన్న సంపన్నుడు అవాక్కయ్యాడు. ఆవుకి, కుక్కకి పిచ్చెక్కలేదు. వాటికి ఏం కావాలో వెతుక్కుని తృప్తిగా ఆరగించి వచ్చాయి. మనిషి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు. తనకే అన్నీ తెలుసనుకుంటాడు. పాపం, అందుకే వీడికి గురువు కావాలి. ఎలా జీవించాలో, జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి. అందుకే వాటిని తెలియజెప్పే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పడంతో యజమానికి ధనగర్వం తొలగింది. గురువుతోనే గమ్యం సాధ్యం అని తెలుసుకున్నాడు. జై గోవింద.